కూటమి ప్రభుత్వం బలపరిచిన పాకలపాటి రఘువర్మను ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిపించాలని జనసేన ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి పీసీని చంద్రమోహన్ పిలుపునిచ్చారు. ఇక పాలకొండ పట్టణంలో స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల, ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల, జిల్లా పరిషత్ హైస్కూల్తో పాటు పలు ప్రైవేటు విద్యా సంస్థలలో గల ఉపాధ్యాయ ఓటర్లతో ఆయన సమావేశమయ్యారు. కూటమి పార్టీల మద్దతు ఇస్తున్న పాలకపాటి రఘువర్మను గెలిపించాల్సిందిగా కోరుతూ కూటమి పార్టీల పట్టణ క్యాడర్తో కలిసి ప్రచారం నిర్వహించారు. గత 6 సంవత్సరాలుగా ఉపాధ్యాయ సమస్యలపై ప్రభుత్వం ముందుకు తీసుకువచ్చి పరిష్కరించడానికి తన వంతు కృషి చేసిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రఘువర్మను మరోసారి గెలిపించవలసిందిగా పీసీని చంద్రమోహన్ విజ్ఞప్తి చేశారు. ఇక రఘువర్మ నిష్కల్మషమైన వ్యక్తిగా పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగా ప్రతి వారికి అందుబాటులో ఉంటారని చెప్పారు. అవినీతికి ఆమడు దూరంలో ఉండే వ్యక్తి ఆయన వ్యక్తిత్వాన్ని గొప్పదని పేర్కొన్నారు. ఈ ఏదైతే ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మన కూటమి అభ్యర్థిగా, ఎందుకంటే ఏపీటీఎఫ్ తరపున ఆయన నిల్చున్న కూటమి తరపున ఆయనకి మద్దతు తెలుపుతా ఉన్నాం. మద్దతు తెలిపినటువంటి సందర్భంగా ఈ జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో పర్యటిస్తూ ఈ పాలకొండ నియోజకవర్గంలో ఈరోజు డిగ్రీ కాలేజీ, ప్రభుత్వ డిగ్రీ కాలేజు, అలాగే హై స్కూల్స్, అలాగే ఉమెన్స్ కాలేజీలు, అలాగే జూనియర్ కాలేజీల్లో కూడా తిరిగి అందరూ అధ్యాపకులను, అలాగే టీచర్స్ను, ఉపాధ్యాయులందరినీ కలుసుకొని కూడా మరోమారు ఏదైతే ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఉన్నటువంటి, ప్రస్తుత ఎమ్మెల్సీగా ఉండి ఈ 5 ఏళ్ళు కూడా ఆయన ఏ విధమైనటువంటి ఉపాధ్యాయులకు, ఎటువంటి ఉపాధ్యాయుల తాలూకా సమస్యలను శాసన మండలిలో లేవనెత్తలేనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి గత ప్రభుత్వంలో. అందుకని ఆయనకి మరోమారు ఏదైతే ఉపాధ్యాయుల తాలూకా సమస్యలను, ఏదైతే ప్రజల సమస్యలను కూడా మరోమారు ఆయన శాసన మండలిలో లేవనెత్తి వారి తరపున పోరాటం చేసేందుకు, వారి తరపున నిలబడేందుకు మరోమారు శ్రీ పాకలపాటి రఘువర్మ గారిని 1వ ప్రాధాన్యత ఓటు వేసి ఆయన 7వ నెంబర్లో ఉంటుంది ఆయన పేరు. ఏదైతే శ్రీ పాకలపాటి రఘువర్మ గారిని మరోమారు గెలిపించాలని చెప్పేసి ప్రతి ఒక్క